వర్గమును పూర్తి చేయు పద్ధతి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్గ సమీకరణ మూలాల్ని వర్గాన్ని పూర్తి చేయు పద్ధతి ద్వారా ఎలా కనుక్కుంటామో నేర్చుకుందాం. రెండు వరుస సరి సంఖ్యల లబ్దం 168 అనుకుందాం. మనం మరి వాటిని కనుక్కోవాలి. వినడానికి చాలా చమత్కారంగా ఉంది కదూ. మనం ఇప్పుడు దీన్ని సాధిద్దాం. చూడండి, ఒక సంఖ్యని x అనుకుందాం. అప్పుడు రెండవ సరి సంఖ్య ఎంత అవుతుంది? x ప్లస్ 2. అప్పుడు సమస్య ఏమిటి? x ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 168. లేదా దీన్ని మనం ఎలా రాయొచ్చు? x² ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 168. లేదా మనం ఇంకోలా కూడా రాయొచ్చు, x² ప్లస్ 2x మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ వర్గ సమీకరణం సాధారణ రూపం ax² ప్లస్ bx ప్లస్ cలో ఉంది అని తెలుస్తుంది. ఈ వర్గ సమీకరణాన్ని సాధించడానికి ఒక సులభమైన పద్ధతిని మనం ఇక్కడ వాడదాం. ఈ పద్ధతిని ఏమంటారో తెలుసా? వర్గాన్ని పూర్తి చేయు పద్ధతి అని అంటారు. ముందుగా మనం ఈ పద్ధతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. x² ప్లస్ 2x పైన మనం ముందుగా దృష్టి పెట్టాలి. x సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రంగా x²ని సూచించాలి. దాని వైశాల్యం x². ఇది ముదురు నీలం రంగులో గల చతురస్రం. అక్కడ 2 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు భుజాలుగా గల ఒక దీర్ఘ చతురస్రం ఉందనుకుందాం. దాని వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2x. ఇది లేత నీలం రంగు దీర్ఘ చతురస్రం. ఇప్పుడు మొత్తం పటం యొక్క వైశాల్యం వర్గ సమీకరణం యొక్క మొదటి 2 పదాలకు అంటే x² ప్లస్ 2xకు సమానం. కారణం x సెంటీమీటర్లు భుజంగా గల ముదురు నీలం రంగు చతురస్ర వైశాల్యం x². 2 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు భుజాలుగా గల లేత నీలం రంగు దీర్ఘ చతురస్ర వైశాల్యం 2x. కాబట్టి 2 వైశాల్యాల మొత్తం మనం సాధించాలనుకున్న వర్గ సమీకరణంలోని x² ప్లస్ 2x భాగాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు వర్గాన్ని పూర్తి చేయడానికి దీర్ఘచతురస్రం 2xని 2 సమాన భాగాలు చేసి ఒక భాగాన్ని చతురస్రం కిందకు తీసుకురావాలి. అంటే దీర్ఘచతురస్రంలోని ప్రతి భాగం వైశాల్యం x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు x సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ పటాన్ని చూడండి, ఇది కూడా x² ప్లస్ 2xను సూచిస్తుంది. ఇప్పుడు మనం చతురస్రాన్ని పూర్తి చేయడానికి ఒక చిన్న చతురస్ర భాగం దూరంలో ఉన్నాం. మనం 2 సెంటీమీటర్ల భుజం గల దీర్ఘ చతురస్రాన్ని 2 సమాన భాగాలుగా విభజించాం కాబట్టి ఈ చిన్న చతురస్ర భుజం 1 సెంటీమీటర్ అవుతుంది. కాబట్టి చిన్న చతురస్ర వైశాల్యం 1 సెంటీమీటర్ స్క్వేర్. 1ని మనం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి 1ని తీసేయాలి. కారణం సమీకరణంలో లేకపోయినా మనం దాన్ని కూడాం కాబట్టి తీసేయాలి. ఇప్పుడు మన దత్త సమీకరణంలో కేవలం x² ప్లస్ 2x మాత్రమే ఉంది, అవునా? కాబట్టి కొత్తగా ఏర్పడిన పట వైశాల్యం x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మరియు దీని నుంచి 1 సెంటీమీటర్ వైశాల్యం గల చతురస్రాన్ని మనం తొలగించాలి. అప్పుడు మనకి x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు మొత్తం బహుపది x² ప్లస్ 2x మైనస్ 168ని తీసుకుంటే మొదటి 2 పదాలు x² ప్లస్ 2x బదులుగా x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 రాస్తే మనకి x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 169 వస్తుంది. నిజానికి 169 అంటే 13 స్క్వేర్. కాబట్టి x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. మరియు ఇప్పుడు దీన్ని మన కారణాంకాలుగా విభజించడం మనకి చాలా సులభం. కారణం a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 మరియు b ఈజ్ ఈక్వల్ టు 13. అంటే x ప్లస్ 1 ప్లస్ 13 ఇంటూ x ప్లస్ 1 మైనస్ 13. కాబట్టి 2 కారణాంకాలు x ప్లస్ 14 మరియు x మైనస్ 12. సమీకరణం x² ప్లస్ 2x మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. ఎడం వైపు ఉన్న బహుపది విలువ x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అయినా 0 అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 లేదా x ఈజ్ ఈక్వల్ టు 12. ఇవి 2 సమీకరణ మూలాలు. సరి సంఖ్య రుణాత్మకం కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ 2 మూలాలు సరి అయిన సాధనలే. ఇప్పటి వరకు మనం చేసిన పద్ధతిని ఓసారి మళ్ళా గమనిద్దాం. మొదటి 2 పదాలను అంటే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xని తీసుకున్నాం. దీనిని ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ రూపంలో రాయడానికి మనకి ఒక వర్గ సంఖ్య అవసరం. అది ఇక్కడ లేనిది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే మనకు కావాల్సింది 1 స్క్వేర్. ఇదే మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సూత్రాన్ని పూర్తి చేయడానికి అవసరమైంది. చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xలో లేని వర్గ భాగం లేదా వర్గ సంఖ్య. ఈ విధంగా మనం వర్గాన్ని పూర్తి చేయడానికి కావలసిన వర్గ భాగాన్ని కనుక్కుంటాం. అప్పుడు మనం బహుపదిని మళ్ళా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 168గా రాస్తాం. మరియు మనకి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నుండి మిగిలింది మనకి చాలా సులభం. కాబట్టి వర్గాన్ని పూర్తి చేయ పద్ధతిలో ప్రధానమైనది లేని వర్గ భాగాన్ని కనుక్కోవడమే. ఇది ఈ పాఠం సారాంశం.